నుంచో కాలు కొనుక్కోవాలనుకుంటున్నాను. ఈ రోజు దేవుడి కృపను బట్టి కాలు తీసుకున్నాను. మీరు నాతో పాటు నా కార్యకి రండి ప్రభువా. నా పక్కనే కూర్చోండి యేసయ్యా. మేడం మీరా? దివ్య నువ్వా? ఈ రోజే తీసుకున్నాను మేడం. ఆఫీస్ లో చెప్పనే లేదు. అంటే రేపు చెప్దామని ఈ రోజు చెప్పలేదు. చాలా బాగుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే తిప్పుతాను. సరే, మీరు వెళ్ళి సెకండ్ సీట్ లో కూర్చోండి. నేను వెళ్ళి వెనకాల సీట్ లో కూర్చోవాలి. ప్రతి నెల జీతం ఇచ్చింది నేనే. నీ పక్కన కూర్చుంటాను నేను. సరే మేడం, వెనక్కి వెళ్ళి కూర్చోండి. ఇతను వెనకాల కూర్చోబెట్టు. ప్రభువా, ఆవిడ నెల నెల చేసేస్తుంది. ఇప్పుడు ఒకవేళ కూర్చోబెట్టలేదు అనుకోండి, రేపు మళ్ళీ ఎక్స్ట్రా పనులు చెప్పి ఆఫీస్లో ఆపండి. మీరే కొంచెం అర్థం చేసుకొని రండి మేడం, కూర్చోండి. సరే, ఆంటీ మీరా? దివ్య, నువ్వు ఎప్పుడు కాదున్నావే? పొద్దున్నే తీసుకున్నాను. వెళ్ళండి, నడుచుకుంటాను. తర్వాత ఎప్పుడైనా తీసుకెళ్తాను. అయ్యి బాబోయ్, బయటకు వస్తాం కదా, పప్పు కారం కరేపాకుంటా కాళ్ళు ఇంకో దండం ఆంటీ, ఉండండి. వెళ్ళి ఎంత సీట్లో కూర్చోండి. ఎంత సీట్ అక్కడ? 3 సీట్లో కూర్చోండి. మూడెందుకు? 2 సీట్లు కావాలి. 2 సీట్లు మా ఓనర్ కూర్చోండి. మీరు వెళ్ళి ఎంత కూర్చోండి. 3 సీట్లు. ఎంతకన్నా 3 సీట్లు. ప్రభువా, ఇంటి గురించి కరేపాకు, పప్పు, పసుపు, కారం ఏవి కొంచెం అర్థం చేసుకుని వెళ్ళండి ఆంటీ, వెళ్ళి కూర్చోండి. ఇందాకే తీసుకున్నాను. నువ్వు ఇంటికిరా. నడుచుకుంటే ఇంకా తర్వాత ఎక్కడ తీసుకెళ్తాను. సర్లే, వెళ్ళి ఆ 4 సీట్లో కూర్చో. ప్రభువా, చెల్లి వెళ్ళు, కూర్చో. సర్లే దిగు, మూసుకొని అంతా పట్టమంటే అమ్మమ్మ, నువ్వు పెట్టినా? అవును, కోరుకున్నాను. ఇప్పుడే కదా నడుచుకుంటే వెళ్ళు. అదెంత చిన్నప్పుడు రూపాయలకి ఇచ్చి చాక్లెట్ కొని చదువుకొని చీకులు ముక్కులు చుడితే ఎలా అంటావా? అప్పుడు చేయలేదు. సర్లే, వెళ్ళి ఇంకా కూర్చో. 4 సీట్లు కూర్చోబెడతానంటే అమ్మమ్మ వచ్చాయి, కూర్చోవచ్చి. డాక్టర్ మీరా? మీరేంటిరా? ఏంటి కొత్తగారా? డాక్టర్ కొత్తగారు చెప్తున్నారా నాకు? ఇస్తాను. మీరంటే మీకు ఇవ్వకపోవడం ఏంటి? నాకు ఏది జ్వరం వచ్చినా ఏమొచ్చినా మొదటి మీరే కదా చూసేది.
అసలే మా ఫ్యామిలీ డాక్టర్ మిమ్మల్ని తీసుకోకపోతే ఎలాగా రండి వచ్చి కూర్చోండి. పర్లేదు నేను చూడ్ చేస్తాను కదా ప్రభువా కూర్చో. మీ ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ కూర్చోండి. ఈ పాటలే కొంచెం భయకుండా సౌండ్ పెట్టి కొత్తగా ఉన్నది ఈ పాట పాడతావేంటి ఈ పెళ్ళేంటి ప్రభువా ఎంతో కూర్చున్నాను సినిమా పాటలు అవి పెట్టమంటే ఎలా ఏం భయకుండా పాటలే పాడతాడు. అదేంటే సినిమాకి విసారి తీసుకెళ్ళేది పాట వేసుకుంటే అంటున్నావు అది వాసే వెనకాలేసే ఉన్నాడు పెళ్ళేంటి సినిమాలకి కట్టాడుతుంది. ప్రభువా నేను ఏం సినిమా తీసుకెళ్ళి వెళ్ళలే అక్క వెళ్ళిరా. కార్ పరిస్థితి అయింది. ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకున్నామని ఆగాను. క్యాబ్ కొత్త కారా? కొత్తగారక్క క్యాబ్ బుక్ చేసుకుంటావు రా నేను తింటాను. పర్లేదులే, నేను బుక్ చేసుకుని వెళ్ళిపోతాను. పర్లేదు రా అక్క ఎప్పుడు ఎంత డబ్బు కావాలన్నా సాయం చేసావు. ఎప్పుడు మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అడిగితే వెంటనే ఒప్పించావు. నేను ఎక్కించుకోకపోతే ఎలాగా రా అక్క. కాదు చూడలేదు కదా. రా అక్క నేను కూర్చోబెడతాను కదా. ప్రభువా అడిగిన ప్రతిసారి వెంటనే డబ్బులు ఇస్తుంది. మీరే కొంచెం అర్థం చేసుకుని అక్క ఇప్పుడు కన్నా పాట బాబా ఏదో ఏసై కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాటలు పెట్టొచ్చులే. నేను ఎంత పెద్ద తప్పు చేశాను. దేవుణ్ణి దింపేసి ఎంత పెద్ద తప్పు చేశాను. అయినా నాకు ఇది తగిన శాస్త్రే. ఏసైని దింపేయడం వల్ల ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఇంత ప్రమాదం జరిగింది. ఏసయ్యా నన్ను క్షమించండి ప్రభువా. నా జీవితంలో మళ్ళా రండి ఏసయ్యా. ప్రభువా నన్ను క్షమించండి ఏసయ్యా. నన్ను క్షమించండి తండ్రి. నాయనా మీరు మళ్ళీ రండి ప్రభువా. నన్ను మళ్ళా మీ దగ్గరికి చేర్చుకోండి ఏసయ్యా. ప్లీజ్ ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా. ప్రభువా మీరు నన్ను క్షమించండి తండ్రి. నాయనా మీ చెంత నన్ను చేర్చుకోండి తండ్రి. ప్రభువా నన్ను క్షమించండి ఏసయ్యా. ఐఎమ్ సారీ లార్డ్, ఐఎమ్ సారీ లార్డ్. నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి తండ్రి. నాయనా ప్రభువా వచ్చావా నన్ను క్షమించండి ఏసయ్యా. అందరినీ ఎక్కించుకొని చివరికి మిమ్మల్ని తిప్పేశాను నేను. నన్ను క్షమించండి ప్రభువా. అవును దివ్య, నీ కారు నువ్వు నడిపించిన వల్ల అందరికీ స్థానం ఇస్తూ నాకు చివరి స్థానం ఇచ్చావు. అందుకెంత పెద్ద ప్రమాదంలో పడ్డావు. అయినా నీ కారు నువ్వు నడిపిస్తే ఇలాగే ఉంటుంది. అంటే నీ జీవితాన్ని నువ్వు నడిపించు కంటే నీ జీవితం నా చేతిలో పెట్టమ్మా. నేను నడిపిస్తా మంచిగా. మీరే మీ కార్ని నడపండి, నేను మీ పక్కనే కూర్చొని